అన్నీ ఉన్నా అల్లుడినట్లో శని చందంగా మారింది వరంగల్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు పరిస్థితి. కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన యార్డు రైతులకు అక్కరకు రావటం లేదు. 10 ఏళ్ల కిందట 5 కోట్లు వెచ్చించి మార్కెట్లో అన్ని హంగులు సమకూర్చారు. కానీ క్రయ విక్రయాలే ప్రారంభించలేదు. చెంతనే మార్కెట్ ఉన్న పంటలను అమ్ముకునేందుకు రైతుకు పాట్లు తప్పలేదు. వరంగల్, కేసముద్రం తదితర మార్కెట్లకు వ్యయ ప్రయాసాల కూర్చి ఉత్పత్తులను తీసుకెళ్లాల్సి వస్తోందని రైతులు వాపోతున్నా పట్టించుకునే నాథుడే కనబడటం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో కోట్ల ప్రజాధనంతో తొర్రూరు మండల కేంద్రంలో నిర్మించిన వ్యవసాయ మార్కెట్ ఇది. వరంగల్ జిల్లా సహా ఉత్తర తెలంగాణ రైతుల సౌకర్యార్థం 5 కోట్ల రూపాయలతో 10 ఏళ్ల క్రితం ఈ యార్డును ఏర్పాటు చేశారు. పంటల కొనుగోళ్లకు వీలుగా వివిధ రకాల భవనాలను నిర్మించారు. పరిసర గ్రామాల్లోని రైతులకు ఈ యార్డు గురించి వివరించి ధాన్యం, పత్తి, మిరప వంటి ఉత్పత్తులను ఇక్కడికి తీసుకొచ్చేలా అవగాహన కల్పించడంలో మాత్రం మార్కెటింగ్ శాఖ చేసిన కృషి నామమాత్రం. తద్వారా సమీపంలో మార్కెట్ ఉందనే మాట కానీ తమ పంటలు అమ్ముకునే వ్యవస్థే అక్కడ కరువైందని తొర్రూరు మండల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 40 నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న వరంగల్, కేసముద్రం సహా ఇతర జిల్లాలోని మార్కెట్లకు పంటను తీసుకుపోవాల్సి వస్తోందని బాధితులు ఆవేదన చెందుతున్నారు. వ్యవసాయ మార్కెట్ ఉంది, కోట్లాది రూపాయలతో దాన్ని వెచ్చించి దాన్ని కట్టడం జరిగింది. కానీ నిరుపయోగంగా ఉన్నది. ఎందుకంటే మేము పండించిన పంటలు చుట్టుపక్కల తీసుకొని ధాన్యాన్ని తీసుకొని పోయి అమ్ముకోవాలనుకుంటే మనము వరంగల్ కానీ అడికల్ కేసాంధ్రం కానీ దూరం పట్ల పోయి రావడం వల్ల సగం ఛార్జీలు దానికే అవుతుంది. మేము పెట్టుబడి పెట్టి ఇట్లా లాస్ అవుతున్నాం. ప్లస్ ఈ రవాణా ఛార్జీలతోని ఆటోలు కట్టుకుని అటు పోయి ఇటు పోయి రావడం వల్ల నానా ఇబ్బందులు పడుతున్నాము. మళ్ళీ ఇట్లా చేసిన పంట కూడా గిట్టుబాటు ఉండలేదు. మా దగ్గర పట్ల పడితే మాకు గిట్టుబాటు వచ్చినప్పుడల్లా మేము మార్కెట్లో తొర్రూరు మార్కెట్లో అమ్ముకోవడానికి వీలవుతుంది. కేవలం వరి కోతల సమయంలో ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు మినహా మిగతా రోజుల్లో ఎలాంటి క్రయ విక్రయాలు ఇక్కడ జరగని దుస్థితి. కోట్ల రూపాయల మార్కెట్ను ఇలా వృధాగా వదిలేయడం వల్ల పిచ్చి మొక్కలు అస్తవ్యస్తంగా పెరిగిపోయాయి. పశువులకు ఆవాసంగా మారిపోయాయి. సంబంధిత అధికారులు తొర్రూరు మార్కెట్పై దృష్టి సారించకపోవడమే తమ కష్టాలకు కారణమని రైతులు ఆరోపిస్తున్నారు. వరంగల్ జిల్లాలో సుమారుగా 30 మార్కెట్ కమిటీలు కొనుగోలు చేసేటి ముఖ్యంగానైతే వరంగల్, కేసముద్రం, తర్వాత పరకాల మార్కెట్లే ఎక్కువ కొనుగోలు చేస్తాయి. ఇవన్నీ ఉత్సవ విగ్రహాలు లాగున్నాయి. రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది. ట్రాన్స్పోర్ట్ ఖర్చులు, తర్వాత వ్యయ ప్రయాసాలకు వచ్చి అందరూ ఒకే దిక్కు వస్తే కూడా ఇక్కడ దోపిడీ ఎక్కువ జరుగుతుంది. అర్తి వాళ్ళది, తర్వాత హమాలి వాళ్ళది. దగ్గరలో ఇల్లెంద మార్కెట్ కానీ ఈ తొర్రూరు మార్కెట్ కానీ ఓపెన్ అయ్యి కొనుగోళ్ళు కనుక ప్రారంభిస్తే మాకు కొంచెం అనుకూలంగా ఉంటుంది. ఈ మార్కెట్ సిస్టమ్ను కొంచెం అభివృద్ధి చేసి రైతులను కాపాడాలని కోరుతుంది. వినియోగంలో లేని ఈ మార్కెట్లో భవనాలు, షెడ్ల నిర్మాణాల నిమిత్తం నిధులు ఏటా మంజూరవుతూనే ఉన్నాయి. వాటి ఖర్చుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న రైతులు ఈ యార్డు అలంకారప్రాయంగా తయారవడానికి ఏలికల నిర్లక్ష్యం, అధికారుల అశ్రద్ధ కారణమని ఆక్షేపిస్తున్నారు. అయితే ఆరుగాలం కష్టపడి పంట పండించిన తర్వాత వాటిని అమ్ముకునేటువంటి విషయం లోపల రైతుకు నిరాశ కలుగుతుంది. పరిపాలన అనేది ప్రజల ముంగడికి వచ్చినట్టు విధంగా మండల కేంద్రాలకు మరి మార్కెట్లను విస్తరించినప్పటికీ కేవలం పేపర్లో చెప్పుకోవడానికి, అదేవిధంగా ఓపెనింగ్లకు అలాంటి వాటికి మాత్రమే ఆ మార్కెట్లు ఎక్కడికి వస్తాయి. మరి ఈ మధ్యనే 5 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తాను తొర్రూరు మార్కెట్ని అని చెప్పని చెప్పుకోవడం జరుగుతున్నది. పేపర్ల మీద మాత్రమే అభివృద్ధి అని కనిపిస్తుంది. చుట్టూ మరి 100 ఊర్లకు మహబాదు సగం డివిజను, అదేవిధంగా ఖమ్మం జిల్లా బార్డర్ అయినటువంటి మరిపడి నుంచి, ఈ విధంగా నల్గొండ జిల్లా బార్డర్ నుంచి కూడా ఈ యొక్క తొర్రూరు మార్కెట్కు ధాన్యాలు రావడానికి అవకాశం ఉంది. కానీ అక్కడ మరి పరిస్థితులు అనుకూలంగా లేక, కొనుగోలు లేక రైతులంతా నిరాశ చెందుతారు. ఇప్పటికైనా తొర్రూరు మార్కెట్ను ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్న రైతులు సాధ్యమైనంత త్వరగా తమ పంటలను అమ్ముకునే అవకాశం ఉంటుందని స్థానిక రైతులు కోరుతున్నారు.